నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టెర్రరిస్ట్ ఫ్యామిలీలకు పాక్ ప్యాకేజ్, జాతిరత్నాలు అంటే ఎలాంటి మానవీయ లక్షణాలు లేని ఒక జాతి అది. ఆ జాతిలో వాళ్ళందరూ అమరవీరులు. వీళ్ళందరూ ఆ అమరవీరులకు గురువులు. అందులో ఆ మొదలు ఉన్నాడు కదా, మసూద్ అజహర్. వారు గౌరవనీయులైన మసూద్ అజహర్ గారు మొన్న భారతదేశం జరిపిన ప్రతీకార దాడిలో వారి కుటుంబ సభ్యులందరినీ కోల్పోయారు. 14 మంది దాకా కోల్పోయారు. ఆ 14 మందిలో 12 మంది ఈయన బంధువులు. వీళ్ళ చెల్లెలు, వీళ్ళ అక్క కొడుకులు, మేనత్త కొడుకులు, అలాగే మేనత్త వేలు విడిచిన బావమరిది కొడుకులు, ఇంకా 7-8 ఏళ్ల పిల్లలు అంతా కలిపి ఒక 14 మంది తేలితే అందులో 12 మంది ఈయన బంధువులు. సరే, వాళ్ళిద్దరూ కూడా స్నేహితుల పిల్లలు. ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరు లేరు. వీళ్ళందరూ ఏంటంటే వీరమరణం పొందారనమాట. పాకిస్తాన్ ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం వీళ్ళందరూ వీరమరణం పొందితే వీళ్ళ శవాల్ని కాఫిన్లలో వేసి యూనిఫామ్ వేసుకున్న జిహాదీ సైన్యం మోసి అంత్యక్రియలు నిర్వహించి ప్రార్థనలు కూడా చేసింది. వీళ్ళకి ఒక స్వర్గం వెళ్ళంగానే ఒక్కొక్కరికి ఇంటూ 72 మొత్తం అక్కడ కన్యలు స్వాగతం పలుకుతారనమాట. అందుకని ముందరే ఇక్కడి నుంచి కాఫిన్లో పెట్టి అంత్యక్రియలు చేసిందే. అందుకు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఈ ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడిన వాళ్ళని దేవుడు స్వాగతిస్తాడట. ఎంత దుర్మార్గమైన బోధన అది. దేవుడికి ఉగ్రవాదానికి సంబంధం అంటగడుతున్న వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు వీళ్ళని మించిన విధంగా వీళ్ళ పట్ల లాయల్టీస్ని ప్రభుత్వం ఎలా సాటుకుందంటే ఇక్కడ మనం చదువుకోవాలి. ఇక్కడ ఒక రిపోర్టు చదవాలి. మృతవీరులకట కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున ప్రకటించింది ప్రభుత్వం. ఎలాగా మనం ఒక్కసారి చూస్తే బాహ్వల్పూర్లో ఉన్న జైషే మొహమ్మద్ టెర్రర్ బేస్ మీద మన ప్రతీకార దాడి జరిగింది. అందులో 14 మంది చనిపోయారు. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ కుటుంబానికి ₹1,00,00,000. ఇప్పుడు ఈ మసూద్ అజహర్ చెబుతున్న కోల్పోయిన వాళ్ళందరి తరఫున ఎవరు లేరు. సో ఈయన ఒక్కడికే 12 కోట్లు వస్తాయి. ఆ మిగిలిన ఇద్దరికి కూడా క్లెయిమ్కి ఎవరు రాకపోతే ఆ రెండు కలిపి ఈయనకి 14 కోట్లు. ఇది భారత ప్రభుత్వం ప్రతీకార దాడి చేస్తే చనిపోయిన వాళ్ళ మృతవీరులు అంటే మనలాంటి సాధారణ ప్రజానీకం అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న మిగిలిన ప్రపంచం మొత్తానికి వాళ్ళు ఉగ్రవాదులు. మనతో సహా వాళ్ళని ఉగ్రవాదులుగా చూస్తాం. వాళ్ళు మృతవీరులు. వాళ్ళు నేరుగా స్వర్గానికి వెళ్ళిపోవడానికి దారిలో ఎక్స్పెన్సెస్ కోసం ఈ 14 కోట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఎట్లాగా? వీళ్ళందరూ కూడా రిలేటివ్స్ ఆఫ్ జైషే చీఫ్ మసూద్ అజహర్, జైషే మొహమ్మద్కి, ఇంక్లూడింగ్ హిస్ బ్రదర్ ఇన్ లా. మనం అందరూ అనుకున్నాం వాళ్ళ బావమరిదో. వీళ్ళందరికీ లీగల్ హెయిర్ ఇప్పుడు ఈయనే ఆ చనిపోయిన ఇంకో ఇద్దరితో కలిపి 14 మంది కంటే ₹14 కోట్ల ఇవ్వబోతున్నారనమాట. అనౌన్స్ చేశారు. మనకు తెలిసిందే కదా, మన ప్రతీకార దాడిలో జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్సు, లష్కర్ ఏ తోయిబా హెడ్ క్వార్టర్సు ధ్వంసం అయిపోయినాయి. బోత్ ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రర్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన టెర్రర్ ఆర్గనైజేషన్స్ అవి డిస్మాంటిల్ అయినాయి. ఈ నేపథ్యంలో ఏమైంది? మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. 1971 బంగ్లాదేశ్ విమోచన పోరాటం, ఆ ఎంబడే పాకిస్తాన్కి IMF-ఐడ్. 99 కార్గిల్ వార్, ఆ ఎంబడే పాకిస్తాన్కి IMF-ఐడ్. 2025 పహల్గాం దుర్మార్గం అయిపోయిన తర్వాత మనం ప్రతీకార దాడి చేయగానే వెంబడే IMF-ఐడ్ $1 బిలియన్ రాగానే మాననీయ షహబాజ్ షరీఫ్ గారి ప్రభుత్వం అక్కడ ఏం చేసిందంటే, ఉత్తినే మనం అనుకోవటమే, వాస్తవంగా ప్రభుత్వం ఆర్మీ చీఫ్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు చెబితే ఈయన సంతకం పెడతాడు. ఏం పెట్టాడు ఈయన? వాళ్ళకి ఆ $1 బిలియన్ రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే, ఈయన ఒక్కొక్కళ్ళకి మృతవీరుల కుటుంబాలకి ₹1,00,00,000 చొప్పున అవన్నీ మళ్ళీ ఈయనకే వెళ్తాయి. వీడా ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. UN కూడా వీడిని ఆ ఖాతాలో వేసింది. ఒక టెర్రరిస్టు కుటుంబానికి ఫండ్ చేసిన ఘనతని ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం మూట కట్టుకుందనమాట. ఆ ఘనతని ఎలా ఇస్తారు ఒక టెర్రరిస్టు కుటుంబానికి? వాళ్ళు కూడా టెర్రరిస్టు కార్యకలాపాల్లో నిమగ్నమైన వాళ్ళు. ఈ బహవల్పూర్ గనక చూస్తే అక్కడ ఉన్న 2 క్యాంపుల్లో మరి ఇప్పటివరకు లెక్క కట్టి వాళ్ళు అంచనా వేసింది 14 మంది. ఇంకా లెక్క కట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంత ఇస్తారో. $1 బిలియన్ లోను ఎలాగో IMF ఇచ్చింది కదా, అంటే వాళ్ళ కరెన్సీలో ₹3,500 కోట్ల. అందులో 14 కోట్లు ఇప్పుడు మసూద్ అజహర్కి. వీడున్నాడు ఇంకోడు హఫీజ్ సయీద్. మరి వీడికి ఎన్ని ఇస్తారో? వీడు ఉన్నాడో సచ్చాడో తెలియదు. యువతలు లిక్వి. వీడి పరిస్థితి అంతే. వీడైతే బతికే ఉన్నట్టు సమాచారం. వీడికి మళ్ళీ ఆ ఇస్లాంలోనే వీడు వేరే తెగ, ఇంకో తెగతో వీడికి పడదు. యువతల పక్క దావూద్ ఇబ్రహీం. ఆయన ఉంటే బహుశా ఆయనకు 82 ఏళ్ళు 83 ఏళ్ళు ఉండాలి.
మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తోటి కరాచీ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతుంటే అక్కడి నుంచి ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్కి తరలించినట్టు సమాచారం. ఉన్నాడా లేదా తెలియదు. అంటే స్పృహలో ఉన్నాడా లేకపోతే అలాగే తీసుకొచ్చారా అని. అసలు ఇంత జరుగుతున్న విషయం కూడా ఆడికి తెలుసో తెలియదు. ఎందుకంటే ఐసైట్ పోయిందట దావూద్ ఇబ్రాహీంకి, కిడ్నీస్ పోయినాయట. న్యాచురల్ రీనల్ ఫెయిల్యూర్ అవగానే ఐసైట్ మీద దెబ్బ కొడుతుంది కాబట్టి అది పోయింది. ఇంకా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్. అలాంటి వాడు ఒకడు ఉన్నాడని చెప్పి వాడిని బూచిని చూపించి ప్రపంచాన్ని మనం బెదిరించి ఏదో వ్యాపారం చేసుకుంటుంది పాకిస్తాన్ మిలిటరీ, సైన్యం. అంతే, మిలిటరీ మాత్రమే, అది ప్రభుత్వం కాదు. పాకిస్తాన్ మిలిటరీ ఏ రకంగా చూస్తుందండి వాళ్ళ అంతర్జాతీయ సమాజం. ట్రంప్ ఏం చెబుతాడు, పాకిస్తాన్ ప్రధానమంత్రిని షహబాజ్ షరీఫ్ గారిని అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను డిన్నర్కి ఆహ్వానిస్తున్నాను. లెటస్ ట్రేడ్ ఆన్ గూడ్స్ లెటస్ ట్రేడ్ విత్ గూడ్స్ నాట్ విత్ న్యూక్లియర్ మిసైల్స్ అని ఆయన ఉన్న బత్రు హరాస్ ఆయన సుభాషితం చెప్తే వినటానికి మనం పొద్దున్న లేస్తే తుపాకులు అమ్ముకుంటే కానీ జీవనం గడపని నువ్వు కూడా అమెరికా కూడా ఇవాళ మాట్లాడుతోంది అంటే శుద్ధులు చెప్తోందంటే మీ వీళ్ళ ఇంతలావు టెర్రర్ ప్లాట్ ఎక్స్పోజ్ అయ్యి ప్రతి ఎవిడెన్స్ చిక్కిన తర్వాత కూడా ఇంకా కూర్చొని మాట్లాడుకోమని చెబుతున్న పెద్ద మనిషి, నువ్వు కండువా వేసుకున్నంత మాత్రాన పెదరాయుడివి కాలేవు. గుర్తుపెట్టుకో, వయసు వచ్చినంత మాత్రాన కండువా వేసుకున్నంత మాత్రాన నీ పోలీసింగ్ ఆపేసి, ప్రపంచ పోలీసింగ్ ఆపేసి మర్యాదగా చూడటం, మాట్లాడటం, ఆలోచించడం నేర్చుకో. మీరు చెబితే మేము ఏదో సంతకాలు పెట్టామని ఒక దుష్ప్రచారాన్ని మీ మీడియాలో నువ్వు చేయిస్తూ మమ్మల్ని బీలిటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. భారత్ ఎక్కడ బీలిటిల్ కాలా, సంయమనం పాటించింది. ఆల్రెడీ బ్రహ్మోస్తో పాటు ఇంకో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. సింధు నదీ జలాలని ఒక్క నీటి బొట్టును కూడా ఇడిచేది లేదు. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ గోయింగ్ టు, ఎప్పటి వరకు అది వాళ్ళు డిక్లేర్ చేయనంత వరకు ఉగ్రవాదం మీద మా పోరాటం కొనసాగుతుంది. మేమే మా దేశంలోని అదే వాళ్ళ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తాం, స్వయంగా ఈ లత్తుకోరు బ్యాచ్నంతా తీసుకొచ్చి మీకు అప్పచెబుతాం అనేది పాకిస్తాన్ చెప్పేంత వరకు భారతదేశం తీవ్రంగా పరిగణిస్తుంది. మీరేదో డిన్నర్ ఆఫర్ చేశారు కదని ఎగేసుకుని విమానాల్లో వచ్చి మీ డిన్నర్ ప్లేట్ మీద కూర్చోవాల్సిన గతి భారతదేశానికి లేదు. సిగ్గుండాలి ఇలాంటి ప్రభుత్వానికి. మీరు ఆ దగ్గరుండి ఇలాంటి పాకిస్తాన్ ప్రభుత్వానికి, మిలిటరీ పాలకులకి దగ్గరుండి $1 బిలియన్ ఇప్పించడానికి ఇంతకంటే ఎవిడెన్స్ కావాలేంటి మీకు? ఆ వీడియో కూడా చూడొచ్చు. ఆ కాఫిన్లో మోసుకుంటూ వెళ్ళి, శవపేటికలను మోసుకుంటూ వెళ్ళింది యూనిఫామ్లో ఉన్న సైన్యం. వాళ్ళకిను వీళ్ళకి ఏమన్నా తేడా ఉందా? వీళ్ళు యూనిఫామ్ వేసుకుంటే సైన్యం, యూనిఫామ్ తీసేస్తే జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా. ఇది మీ చరిత్ర, ఇది మీ గతి, ఇది మీ దుర్గతి కూడా అదే.